రాజకీయాల్లో అపర చాణక్యుడిగా చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో, తన శత్రువర్గాన్ని తనతో కలుపుకుపోవడంలో, సామధాన భేద దండోపాయాలను ప్రయోగించడంలో ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల్లో ముందుకు వెళ్ళడం కోసం తన చుట్టుపక్కల ఉన్న వ్యతిరేక శక్తులను ఆయన అనుకూలం చేసుకోవాల్సి ఉంది. అందులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని తన వైపుకు తిప్పుకోవడంలో ఆయన విజయం సాధించినట్టే. అదేవిధంగా తనకు బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన స్నేహం చేయటం. ఇప్పుడు ఆయన మాట కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చెల్లుతుంది. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ ఇప్పించడంలో ఆయన మాట పనిచేసిందని చెప్పి అందరూ చెప్పుకుంటారు. అదేవిధంగా తెలంగాణలో గెలిచి తన శిష్యుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది ఒక రకమైన బలమే ఆయనకి. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎలాగోలా దారికి తెచ్చుకుని పూర్తిగా పవన్ కళ్యాణ్కి సంబంధించి తన అదుపులో పెట్టుకోగలిగాడు. ఇప్పుడు కావాల్సింది బీజేపీ స్నేహం. బీజేపీ పార్టీకి సంబంధించి తనకు అండుంటే రేపు ఎప్పుడైనా హఠాత్తుగా ఎన్నికల్లో తనకు సంబంధించిన కేసులు సిబిఐకి వెళ్ళిపోవడమో, లేదా తనకు సంబంధించి ఈడీలు దాడి చేయడమో, తనకు సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ సహకారం దొరకపోవడమో జరుగుతుంది. ఆ సహకారం అంటూ ఉంటే ఎన్నికల్లో చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళొచ్చు. అందుకు అమిత్ షాని ఎలాగైనా దారి తెచ్చుకోవాలనే ప్రయత్నం పదే పదే విఫలమవుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీని ముందుకు తీసుకెళ్ళడం అనే ఒక స్ట్రాటజీ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. దానివల్ల చంద్రబాబు చాణక్యం అక్కడ పనిచేయడం లేదు. అయినా ఆయన తీవ్రంగా ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు.